బుట్టాయిగూడలో సిపిఐ కార్యాలయం కూల్చడం, బుట్టాయిగూడలో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆఫీస్ కూల్చడం, అధికారుల నిరంకుశ చర్యలను రెవెన్యూ అధికారులను అప్రజాస్వామిక చర్యలను ఎంఆర్ఓని ఆఫీసులు కూల్చడానికి సహకరించిన రాజకీయ దళాలను సస్పెండ్ చేయాలి. బుట్టాయిగూడ ఎంఆర్ఓని ఆఫీసు కూల్చే బాధ్యులను ఎంఆర్ఓని ఆఫీసు కూల్చడానికి సహకరించిన ఉద్యోగులు ఆఫీసు కూల్చడానికి ఉద్యోగులు వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత. బాధ్యులైన బుట్టాయిగూడ ఎంఆర్ఓని నైతిక బాధ్యత వహించాలి. బుట్టాయిగూడ ఎంఆర్ఓ నైతిక బాధ్యత వహించాలి. ఎంఆర్ఓ నిర్మించాలి. సిపి ఆఫీసుని నిర్మించాలి. బుట్టాయిగూడలో సిపి ఆఫీసుని నిర్మించాలి. సిపి ఆఫీసుని బుట్టాయిగూడలో సిపి ఆఫీసు నిర్మించాలి. బుట్టాయిగూడ ఎంఆర్ఓ వెంటనే ఆఫీసును కూల్చడానికి సహకరించిన బుట్టాయిగూడ ఎంఆర్ఓ వెంటనే సిపిఐ ఆఫీసు కూల్చడానికి సహకరించిన బుట్టాయిగూడ ఎంఆర్ఓ వెంటనే ఎర్ర జెండాల ఐక్యత. ఎర్ర జెండాల ఐక్యత. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసును కూల్చడాన్ని, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసును కూల్చడాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసును కూల్చివేయడాన్ని జెండాల ఐక్యత. భారతదేశ వ్యాప్తంగా సిపిఐ 100 years వార్షికోత్సవాలను జరుపుకునేటువంటి ఒక అద్వితీయమైనటువంటి సందర్భంలో బుట్టాయిగూడెంలో గతంలో 30 సంవత్సరాలకు పైగా అక్కడ కార్యకలాపాలను నిర్వహిస్తున్నటువంటి సిపిఐ కార్యాలయాన్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పోలీసుల యొక్క సహకారంతో నిర్బంధంగా కూల్చేయడం జరిగింది. కనీసం ముందస్తుగా సమాచారం కూడా ఇవ్వటం జరగలేదు. అది పాత కార్యాలయంతో అది కొంచెం పాడుపడిపోయినట్లుగా ఉంటే దాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దాంట్లో గత నెల రోజులుగా బుట్టాయిగూడెంలో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు దాన్ని నిర్మాణం చేసుకోవటము, అందరి దగ్గర కూడా సానుభూతి పరుల దగ్గర, అక్కడ ఉన్నటువంటి మిత్రుల దగ్గర, అందరి దగ్గర నిధులు సమీకరించి అక్కడ బుట్టాయిగూడెంలో కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. గత 1 monthగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నాము. అన్ని జెండాలు కట్టాము, తోరణాలు కట్టాము, ఆఫీస్ నిర్మించాము, బోర్డు పెట్టాము, అన్నీ జరిగినాయి. ఆ మర్నాడు 27వ తేదీన ఉదయం మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వచ్చి దాన్ని జెండా ఎగరవేసి 26వ తేదీన జరగవలసిన కార్యక్రమం 27కి మేము పెట్టుకుని 27వ తేదీన 100 సంవత్సరాల వార్షికోత్సవాన్ని బుట్టాయిగూడెంలో ఘనంగా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఉంటే 26వ తేదీన సడన్గా వచ్చేసి మొత్తం దేశమంతానేమన్నా పార్టీ కార్యాలయాలని మేము చాలా చక్కగా అలంకరించుకొని లైట్లు పెట్టుకుని 100 సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకునే నేపథ్యంలో మరి బుట్టాయిగూడెం ఎంఆర్ఓకి ఏం వచ్చిందో ఏమో తెలియదు, సడన్గా వచ్చేసి ఆ కార్యాలయాన్ని కూల్చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమాచారం, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అదేదో పార్టీ, అది గవర్నమెంట్ స్థలం అని చెప్పి. ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ భూములే ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి పట్టాలు కానీ అధికారాలు కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు గత 30 సంవత్సరాల కాలంగా సోడే రామయ్య గారు ఎంపీగా 2 సందర్భాల్లో పోటీ చేసి గెలిచినప్పుడు కూడా బుట్టాయిగూడెంలో అదే కార్యాలయం నుంచి ఆయన ఎంపీ కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. మా సోదెం వెంకటేశ్వరరావు అక్కడ పార్టీ సెక్రటరీగా ఉండేవాడు బుట్టాయిగూడెంకి. అతన్ని మేము పోటీ పెట్టినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా అదే కార్యాలయం నుంచి మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా సోదెం వెంకటేశ్వరరావు అనారోగ్య కారణాలతోటి కొంచెం కార్యకలాపాలు అక్కడ నిస్తేజమైనవి, కానీ కార్యాలయము, అక్కడ స్తూపం అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. మరి ఇంత సడన్గా అక్కడికి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందో ఇది ప్రభుత్వ భూమని, గ్రామ సావుడి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, నిజమే, ఒక ప్రభుత్వ భూమి, గ్రామ సావుడి, మీరు 1 month నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు మాకు చెప్పలేదు, మా నోటీస్కి ఎందుకు తీసుకురాలేదు ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ? కనీసమైనటువంటి ఏ రకమైన సమాచారం లేకుండా అంత డబ్బులు పోసి ప్రజాధనంతో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులతో నిర్మించుకున్నటువంటి పార్టీ కార్యాలయాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అనేవి ప్రజా ఉద్యమాలకి కేంద్రంగా పనిచేస్తాయి. అది ఎక్కడున్నా సరే, ఏ పార్టీ అయినా, ఏ ఎర్ర జెండా అయినా సరే, ఎర్ర జెండా కార్యాలయాలు, పార్టీ బూజా పార్టీలాగా మాకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయలు, లేకపోతే లాబీలింగ్ జరగవు, లేకపోతే ఏ అవినీతి అరాచక పద్ధతులు ఏమి జరగవు. అక్కడ ప్రతిదీ కూడా ప్రజా సమస్యల మీద, ప్రజా ఉద్యమాలకి కేంద్రంగా పనిచేసేటువంటి మేము పూలగుడిసెల్లో ఉంటాము. కానీ మా కార్యాలయాలు మాత్రము ప్రజలకు అందుబాటులో, ప్రజా ఉద్యమాలకు అందుబాటులో మేము కార్యాలయాలు నిర్మించుకుంటాము. కార్యాలయాల ద్వారా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రభుత్వం, అలాంటి కార్యాలయాలను ఈ రోజున ఎంఆర్ఓ దాన్ని నిర్బంధంగా దాన్ని ఇవ్వటం అనేది, అలా ఆ రకంగా కూల్చేయటం అనేది, విధ్వంసం చేయటం అనేది ఇది ఖచ్చితంగా అప్రజాస్వామ్య పద్ధతుల్లో. రెండోది, ప్రభుత్వ అధికారులు
ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడిలో రాజకీయ నాయకులకు కుబేదారులుగాను లేకపోతే లాభీదారులుగాను పనిచేస్తే రేపు పొద్దున ఈ అధికారులందరూ కూడా శిక్షార్హులు అవుతారు. గత 5 సంవత్సరాల కాలంలో మనం 5 సంవత్సరాలే కాదు గతంలో కూడాను ఎప్పుడైనా సరే ఏ రాజకీయ నాయకులకి అధికారానికి లోపడో వాళ్ళకి లాబింగ్ చేస్తే అధికారులు వెళ్ళి జైల్లో గుర్తవలసి వస్తుంది. అనుభవాలు మన ఆంధ్రప్రదేశ్తో చాలా చూసాము. అలాంటి అనుభవాలు ఇక్కడ ఎంఆర్ఓ కూడా కావాలేమో మరి మాకు తెలియదు. ఒకవేళ ఆయన చెప్పేటువంటి పద్ధతిలో అక్కడ ప్రభుత్వ భూమి ఇది దీంట్లో కడతానికి వెళ్ళేదంటే కనుక ప్రభుత్వ భూమిలో ఉన్న అన్ని కార్యాలయాలు అన్ని ఆఫీసులు అన్ని బిల్డింగులు మొత్తం అన్ని కూడా కూల్చమని చెప్తున్నాము. మా రామకృష్ణ గారు అదే బుట్టాయిగూడెం పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు ఆయన, మీరు మా ఆఫీస్ కూర్చారు, మా ఆఫీసు పక్కనే మొత్తం అంతా రోడ్డు అంతా కూడా ఉన్నాయి, అనేక ఆఫీసులు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బతుకుతూ ఉన్నారు. మీరు అవన్నీ కూలుస్తారు ఈ రోజున? పెద్ద వాళ్ళందరూ పెద్ద గోడౌన్లు కట్టారు, పెట్రోల్ బంకులు కట్టారు, పెద్ద బిల్డింగులు కట్టారు. అవన్నీ కూలుస్తారు మీరు ఈ రోజున? కూల్చండి. అవన్నీ కూలిస్తే మా ఆఫీసు కూల్చండి. అంతేగాని ఇట్లా ఏకపక్షంగా మీరు రాజకీయ నాయకులకు ఒత్తిళ్లకు లొంగి ఈ రకంగా అధికారులు చేస్తే పొద్దున అధికారులు శిక్షార్హులు అవుతారు. అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మేము కలెక్టర్ గారిని కూడా కలవటానికి మేము రావడం జరిగింది. కలెక్టర్ గారి స్పందన కూడా మేము చూస్తే తదుపరి కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా మేము చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం లెఫ్ట్ పార్టీస్ అన్నీ ఏ ఎర్ర జెండా పార్టీ ఆఫీసు కూల్చినా ఎర్ర జెండా పార్టీ కార్యకర్తలకు ఎవరికైనా సరే అది మాకు మీరందరూ చాలామంది దేవాలయాలు ఏ రకంగా మరి భక్తితో పూజిస్తారో మేము పార్టీ కార్యకర్తలు మా పార్టీ కార్యాలయాలు కూడా అదే రకంగా భక్తితో పూజిస్తాము. దాన్ని కేంద్రంగా మేము ఉపయోగించుకుంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలను ఉపేక్షించేది భవిష్యత్తు కార్యాచరణ ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది. జరగబోయేటువంటి అన్ని రకాల చర్యలకి కూడాను అక్కడ ఎంఆర్ఓ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి నిర్బంధంగా ప్రకటించారు. కె. శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు బుట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయాన్ని ఏకపక్షంగా నిరంకుశంగా అక్కడున్న తహసీల్దార్ గారు కూల్చివేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఐ కార్యాలయాన్ని కూల్చడం అంటే చాలా దారుణ సంఘటన అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది గత అనేక సంవత్సరాలుగా ఆ స్థలంలో సిపిఐ కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సమావేశాలు నిర్వహించుకుంటూ ఈరోజు కొత్తగా అక్కడ పాత భవనాన్ని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేసుకుంటున్న దశలో ఇవాళ అర్ధాంతరంగా వచ్చి కనీసం వంట సామాన్లు ఆ రోజు ఒక మీటింగ్ పెట్టుకొని వంటకు సంబంధించి అన్ని సామాన్లు ఏర్పాటు చేసుకుని సరుకులు కొనుక్కుని అక్కడ పెట్టుకుంటే కనీసం వాటిని తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కనీసం ఆ కార్యాలయంలో పనిచేస్తున్న మనుషులు కూడా బయటకు రాకుండా కూడా వాళ్ళ జేసీబీని తీసుకెళ్ళి కూల్చేసే పద్ధతుల్లో ఇవాళ అధికారులు వ్యవహరించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలను ఐక్యం చేయడం కోసం, కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కేంద్రాలుగా ఉంటాయి. అవి కమ్యూనిస్టులకు దేవాలయాలు. అట్లాంటి దేవాలయాలని కూల్చే పద్ధతులు ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు వ్యవహరించడం చాలా దుర్మార్గం జరిగా మేము భావిస్తూ వెంటనే సిపిఐ కార్యాలయ నిర్మాణానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. బుట్టాయిగూడెం మండలంలో గత 30 సంవత్సరాల పైబడి పార్టీ కార్యాలయం స్థలంలో కార్యకలాపాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవాలకు కానీ 2-3 పార్లమెంట్ ఎలక్షన్లకి 4 అసెంబ్లీ ఎలక్షన్లకి కూడా ఎన్నికల ఆఫీసు ఎన్నికల కార్యాలయంగా మరియు వెహికల్స్ నిలబెట్టుకోవడానికి ఆ ప్రదేశాన్ని వినియోగించుకున్నాం. అట్లానే చిన్నగా ఉండేది ఆఫీసు, దాన్ని మార్చి పెద్దగా నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అక్కడ ఉండేటువంటి పేద ప్రజలందరూ కూడా తలోకంత సాయం చేసి వాళ్ళు గిరిజనులు అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అయితే హఠాత్తుగా ఎంఆర్ఓ కానీ అక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బందితో వచ్చి కార్యాలయాన్ని కూల్చేశారు. అందులో 1000 మందికి రెండో రోజు అంటే 27వ తారీఖు భోజనాలకు వంట సామాగ్రి, వంట సరుకులు, డబ్బులు మరియు పని చేసేటటువంటి పనివాళ్ళ పనిముట్లు అక్కడ ఇంకా పని పూర్తి అవ్వలేదు. ఆఫీస్ పని, ఆ పరికరాలు అన్నీ ఉన్నాయి. మా పరికరాలు తీసుకుంటాం అవన్నీ తీసుకుంటాం అన్నా కానీ కనీసం మాటిన్న పరిస్థితి లేదు. బయటికి దోసేసి లాగేసి మొత్తం కూల్చేయడం జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ 5 ప్రాంతంలో పేసా కమిటీ అనుమతి కూడా కావాలి ఏదైనా కూల్చాలన్నా నిర్మాణం చేయాలన్నా. అట్లానే కనీసం నోటీస్ అన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఎంఆర్ఓకు ఉంది. నోటీసు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎంఆర్ఓనే అసాంఘిక కార్యకలాపాలు తెగబడినట్టుగా వ్యవహార శైలి కనపడుతూ ఉంది. కాబట్టి నోటీసు ఇవ్వలేదు, సమాచారము లేదు, పేసా కమిటీ అనుమతి కూడా తీసుకున్న దాఖలాలు లేవు, ఏమీ లేకుండా ఆఫీసును కూల్చేశాడు. అయితే అక్కడ 100 ఎకరాలు ఆక్రమించి సాగు చేసుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు ఏజెన్సీ ప్రాంతంలో. అక్కడ వాళ్ళకి ఎలా హక్కులు వచ్చినాయి? అక్కడ భూములకి రికార్డులు మారతాయా?
మారతాయా అంటే మారవని చెప్తా ఉన్నారు అధికారులే. మళ్ళీ కొంతమంది ఏమో ఎంఆర్ఓనేమో మారుతుందని చెప్తా ఉన్నాడు. గిరిజన మహిళల పట్ల కూడా అనేక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉండే ఎంఆర్ఓ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాల గురించి పూర్తిగా తెలవక చేస్తూ ఉన్నారా, తెలిసి చేస్తూ ఉన్నారో ముందు అధికారులు ముందు ఏజెన్సీ సంబంధించి ఏ పరిస్థితులు ఉంటాయనేది ముందు తెలుసుకుని అక్కడ పనిచేయడానికి రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని పార్టీ కార్యాలయాలంటే పేదవాళ్ళకి ఏ అవసరం వచ్చినా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల గడప దొక్కుతారు, వాళ్ళ కష్టం తీర్చుతారని చెప్పి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెన్నంటే ఉండి పోరాటం చేస్తుందని చెప్పి అది మరిచిపోయి ఇటువంటి ఉద్యోగస్తులు కూడా అనేక మందికి జీతాలు పెరగాలన్నా అనేక కార్మిక సంఘాల ద్వారానో లేకపోతే ఉద్యోగ సంఘాల ద్వారానో పనిచేసేది కమ్యూనిస్టులే. కాబట్టి అది గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా అట్లా కాకుండా పార్టీ కార్యాలయాన్ని అక్కడ ఉండేటువంటి బూర్జువా రాజకీయ పార్టీ నాయకులతోటి చేతులు కలిపి పార్టీ కార్యాలయాన్ని కూల్చితే తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనేది బూర్జువా రాజకీయ నాయకులు కాదు, అక్కడ ఉండేటువంటి అధికారులు. కాబట్టి అది గమనంలో పెట్టుకోవాలని చెప్పి ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కార్యాలయం ఏదైతే 8 లక్షల దగ్గర ఖర్చు అయింది దాన్ని నిర్మాణం చేసి ఎంఆర్ఓ నిర్మాణం చేస్తారా, ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా, నిర్మాణం చేసి అప్పగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అట్లానే ఎంఆర్ఓని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సిపిఐగా మేము. అలాగే వామపక్ష సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కమిటీ సభ్యుడిని. ఈరోజు బుట్టాగూడెంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ని కూల్చడం అంటే రాజ్యం యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. పీడిత ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసేటువంటి వాళ్ళ జీవన విధానాన్ని మార్చేటువంటి దానికోసం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులు కూల్చడం అంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, నిజంగా అక్కడ అది అంటే క్రమబద్ధీకరణ లేకుండా లేకపోతే ఆ పర్మిషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ను కూడా అన్నింటిని కూడా మీరు కూలిస్తారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే కూల్చారో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ని వెంటనే నిర్మాణం చేయాలి. అట్లాగే ఈ చర్యల్ని ఖండిస్తూ కూడా అనేక సందర్భాల్లో అధికారులు కూడా కలిశారు. అట్లాగే అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. అట్లాగే దీని వెనకాల కూడా అక్కడ పోలవరం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చిల్లి బాలరాజు గారి యొక్క హస్తం ఉందని కూడా వార్తలు వినబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా వెంటనే స్పందించాలి. అదేవిధంగా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ 8 లక్షల రూపాయలతో నిర్మాణంలో ఉందో దాన్ని అధికారులు బాధ్యత తీసుకుంటారా లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు బాధ్యత తీసుకుంటారా, తీసుకొని వెంటనే ఆఫీస్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను.